ఆంధ్రప్రదేశ్లో మళ్ళా మనమే గెలవబోతా ఉన్నాం. 175 స్థానాలు మనకే రాబోతా ఉన్నాయి. పోయినసారి ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి, 22 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. అంతకు మించిన రిజల్ట్ ఈసారి ఎన్నికల్లో రాబోతా ఉంది. దేశం మొత్తం మన వైపే చూడబోతా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ కార్యకర్తల సమావేశంలో చెప్పిన మాటలు. అది నిజంగానే అలా జరగబోతుందా? జూన్ 4న రిజల్ట్ రాబోతూ ఉన్నాయి. మే 13న ఎలక్షన్ జరిగాయి. సో జూన్ 4న ఇదే రిజల్ట్ రాబోతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? నిజంగా జరిగేదేంటి? కేవలం ఐపాక్ కార్యకర్తలని ఓదార్చడం కోసం, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపడం కోసం, వాళ్ళని పొగట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు చెప్పారా? నిజంగానే ఈ మాటలు నిజమా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో వినే ప్రయత్నం చేద్దాం. Probably down the line on June 4th, if on the day that the results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. పోయినసారి చాలా పెద్దగా గెలిచాము, ఈసారి అంతకు మించి గెలవబోతున్నాము. 22 out of 25 itself is a tall number. This time we're going to beat that record. We will surpass 151, we will surpass 250. పోయినసారి గెలిచిన 151 కంటే 22 పార్లమెంటు స్థానాల కంటే ఎక్కువ గెలవబోతున్నాం అని చెప్పారు. సరే, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పిన మాట కొంతసారి నిజం అనుకుందాం. మరి ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు, కేవలం ఒక వారం ముందు ఆయన ఏం చెప్పారో కూడా ఒకసారి వినే ప్రయత్నం మనం చేద్దాం. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే, ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. ఓకే, అది ఆ రోజు చెప్పిన మాట. అంటే ఆ రోజు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదో నాకు భయం వేస్తుంది అన్నట్టు మాట్లాడారు. దానికి ఏదో కారణం చెప్పే ప్రయత్నం చేశారు. ఆన్గోయింగ్ స్కీమ్కి సంబంధించిన డబ్బులు ప్రజల అకౌంట్లో పడకుండా ఆపుతున్నారు అని. మరి నిజంగా ఆపారనుకున్నాం. మరి 13వ తారీఖు అయిపోయింది కదా, 14వ తారీఖు 15వ తారీఖు వచ్చింది కదా, ఇవాళ మరి ఎందుకు అకౌంట్లో వేయలేదు? ఆ రోజు తుఫాన్ డబ్బులు ఏదో మీరు జనవరిలో బటన్ నొక్కిన డబ్బులు ఈ రోజు కూడా ఎందుకు వేయలేదు? సరే, మొన్నటిదాకా ఆపారు, 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు వేసుకోవచ్చు కదా, అడ్డు వచ్చింది ఎవరు? మరి ఇవాళ ఎందుకు వేయట్లేదు, మొన్న ఎందుకు వేయట్లేదు? అప్పుడు కొంపలు మునిగిపోతాయి, అమ్మ ఈ రోజు అయిపోతే ఎట్టా, రేపు అయిపోతే ఎట్టా అన్నారు కదా. మరి 13వ తారీఖు తర్వాత ఏ రోజైనా ఏ క్షణమైనా వేసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా. ఆ రోజు బటన్ నొక్కి డబ్బులు ఈ రోజు ఎందుకు పడట్లేదు? విద్యాదీవెన ఎందుకు పడట్లేదు? పీజీ రిమర్స్ ఎందుకు పడట్లేదు? తుఫాన్ నష్టం ఎందుకు పడట్లేదు? ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు పడట్లేదు? ఎందుకు వేయట్లేదు? సరే, మన సబ్జెక్టుకు మనం వచ్చేద్దాం. సరే, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదో నాకు భయం వేస్తుంది అని ఒక ఓదార్పుని ప్రయత్నం చేశారు. అంటే కాడి పక్కన పెట్టేశారు అనే ఒక అనుమానం కూడా ఆ రోజు చాలామందిలో కలిగింది. సరే, ఈరోజు మాత్రం లేదు 151 పైన ఆ రోజు వచ్చిన 2019 వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నాం, ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెలుస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను స్ట్రైట్గా అడగదలుచుకున్నా, మీరు 175 వస్తాయో లేదు 151 పైన అంటే 152, 153, 157, 160 సరే ఎన్నో కొన్ని వస్తాయి అనుకుందాం. మరి ఆ గెలిచే స్థానాల్లో నగిరి నుంచి మీ మంత్రి గారు రోజా గారు, ఏది పైరు బ్రాండ్ ఎమ్మెల్యే మంత్రి, టూరిజం శాఖ మంత్రి రోజా గారు ఎలక్షన్ జరిగిన రోజు మీడియా ముందుకు వచ్చి, అది కూడా మీ ఛానల్తోనే మాట్లాడుకుంటూ, వైసీపీ కార్యకర్తల వల్ల నేను ఓడిపోతున్నాను, వైసీపీ కార్యకర్తలే నన్ను ఓడిస్తున్నారు, నాకు టీడీపీ వాళ్ళతో కాదు ప్రాబ్లం, సొంత పార్టీ వాళ్ళే నన్ను ఇష్టపడటం లేదు, నన్ను ఓడిస్తున్నారు అని చెప్పారు. మరి మీరు చెప్పే 151 పైన సీట్లలో రోజా గారి ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించిన నగిరి సీటు ఉందా లేదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. పైగా అంబటి రాంబాబు గారు, ఆయన అల్లుడు కూడా మా మామకు ఓటేయొద్దు, మా మామ మంచోడు కాదు, అంబటి రాంబాబుకు ఓటేయొద్దు అని చెప్పాడు. సరే, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు గారు మీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
ఇప్పుడు ఆయన ఊరూరా జనం అడ్డుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పే 151 సీట్ల పైన దాంట్లో అంబటి రాంబాబు గారి సీటు ఉందా లేదా, ఆయన గెలుస్తున్నాడా లేదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఇంకో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన నియోజకవర్గం గుడివాడ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటుంది. అది ఆయన ఆ రోజు పోలింగ్ రోజు అంటే మే 13వ తారీఖు పోలింగ్ జరిగింది. 3 గంటల వరకు ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేదు. అంటే నిస్తేజం నిరుత్సాహం వాటెవర్. వాస్తవంగా ఏంటంటే ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తి ఉత్సాహంగా బయటకు వచ్చేసి పోలింగ్ బూతులు తిరుగుతూ కార్యకర్తలు హుషారు చేస్తూ ఏం జరుగుతుందో పోల్ మేనేజ్మెంట్ పోలింగ్ సర్వే చూసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక నిరుత్సాహంతో నిస్తేజంతో ఈవినింగ్ 3 వరకు బయట రాలేదు. ఈవినింగ్ 3 తర్వాత కార్యకర్తలు కొద్దిగా హడావుడి చేస్తే అప్పుడు బయటకు వచ్చారు. మరి ఆ రోజు 3 గంటల వరకు బయటికి రాకుండా నిరుత్సాహంగా నిస్తేజంగా చేతులు ఎత్తేసి ఇంట్లోనే కూర్చున్న కొడాలి నాని గారు గెలుస్తున్నారా లేదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అంబటి రాంబాబు గారు గెలుస్తున్నారా లేదా, రోజా గారు గెలుస్తున్నారా లేదా, అంబటి రాంబాబు గారు గెలుస్తున్నారా లేదా, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు గెలుస్తున్నారా లేదా, ఆయన గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు, ఏది ఉమ్మడి వైజాగ్ జిల్లా, ఆయన గెలుస్తున్నారా లేదా, మీ పార్టీలో నెంబర్ 3 పొజిషన్లో ఉన్న పెద్దిరెడ్డి గారు గెలుస్తున్నారా లేదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళంతా ఓడిపోతారని చెప్పేసి ప్రజలైతే చర్చించుకుంటున్నారు, రాజకీయ లెక్కలైతే వేసుకుంటున్నారు. మరి మీరు వీళ్ళు గెలుస్తున్నారా లేదో చెప్పండి. వీళ్ళు గెలవకుండానే అంటే మీ మంత్రివర్గంలో మీ సహచరులు ఇంకా చెప్పుకుంటాను, సిద్దిరి అప్పర్రాజు ఉన్నాడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో, ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు, తర్వాత ఇది ఈస్ట్ వెస్ట్ జిల్లాలో వేణుగోపాలకృష్ణ ఉన్నాడు, ఇంకా చాలామంది మేరుగు నాగార్జున ఉన్నాడు. అంటే వీళ్ళంతా ఓడిపోబోతున్నారు. ఆదిమూలపు సురేష్ ఉన్నాడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి. వీళ్ళంతా ఓడిపోయే పరిస్థితిలోనే ఉందని రాజకీయ లెక్కలు రాజకీయ విశ్లేషణలు అందరూ చేస్తున్న టైంలో, ప్రజలు చర్చించుకునే టైంలో మీరు చెప్తున్న 151 సీట్ల పైన దాంట్లో వీరందరూ ఉన్నారా లేదా చెప్పండి. ఇదంతా కాదు, తల్లి మీకు సపోర్ట్ చేయలేదు, మీ పార్టీ మాజీ గౌరవాధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పులివెందులకు సంబంధించి, ఏది మీ తల్లిగారు అనేది మేము అంటలేదు, మీ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే, మీ పార్టీకి సంబంధించిన మాజీ గౌరవాధ్యక్షురాలు 2014 ఎన్నికల్లో వైజాగ్ నుంచి పోటీ చేసిన వ్యక్తి మీ పార్టీ తరఫున వైఎస్ విజయమ్మ గారు, ఆమె షర్మిలకు సపోర్ట్ చేశారు. మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీ సోదరి కాంగ్రెస్ పార్టీ నుంచి కడప జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి షర్మిలాకి సపోర్ట్ చేస్తూ మీకు వ్యతిరేకంగా వీడియో రిలీజ్ చేశారు. అంటే అమ్మది వెన్నులు చెల్లితో సంబంధాలు లేనటువంటి మీరు పులివెందు నుంచి మీరు గెలుస్తున్నారా లేదా, అంటే ఈ 151 పైన సీట్లలో మీరున్నారా లేరా చెప్పండి. మీరున్నారా లేదా చెప్పండి. పెద్దిరెడ్డి, అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మీ మంత్రివర్గ సహచరులు ఉన్నారా లేదా చెప్పండి. అంటే మీ మంత్రివర్గం అంతా ఓడిపోతున్నారు. సరే మీరంటే గెలవచ్చేమో మెజార్టీ తగ్గినప్పటికీ కూడా, కానీ మీ మంత్రివర్గం అంతా ఓడిపోతుందని ప్రచారం జరుగుతుంది. చాలామంది ఫైర్ బ్రాండ్స్ అంటే పేరు నాని అంటే ఈసారి నిలబడలేదు, వాళ్ళ అబ్బాయి కిట్టు నిలబడ్డాడు, అతను కూడా ఓడిపోతున్నాడు. సరే ఇంతమంది ఓడిపోతున్నారు అని చెప్పేసి లెక్కలు చెప్తా ఉంటే, ప్రజలు చెప్తా ఉంటే ఆయన మాత్రం గెలుస్తున్నాం అని కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు. సరే ఏది ఏమైనా 4వ తారీఖు రిజల్ట్ రాబోతూ ఉంది. 4వ తారీఖు మధ్యాహ్నం కల్లా అంటే మోస్ట్లీ 1-2 కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఏపీలో ఎవరు గెలుస్తారు అంటాడు. వెయిట్ అండ్ సీ జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తున్నాను, సరే మీ లెక్కలు మీ సర్వేలు నాకు తెలియదు, నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో కొడాలి నానిగారు గుడివాడలో ఓడిపోతున్నారు, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు ఓడిపోతున్నారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు గాజువాకలో ఓడిపోతున్నారు, ఆదిమూలపు సురేష్ గారు కొండేపిలో ఓడిపోతున్నారు, మేరుగు నాగార్జున గారు ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన సంతనూతలపాడు నుంచి ఆయన ఓడిపోతున్నారు. వీళ్ళంతా ఫైర్ బ్రాండ్స్ మీకోసం నోరు విప్పేటువంటి గట్టి ఉండేవాళ్ళు. తర్వాత పేరు నాని కొడుకు పేరుని కిట్టు ఆయన బందరు నుంచి ఓడిపోతున్నాడు. ఇట్లా చాలామంది రేవన్ మీ పార్టీ కోసం అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా మీరు నిలబెట్టారు, ఆయన నర్సరావుపేట ఎంపీగా ఓడిపోతున్నాడు. ఇది నిజాలు, ఇవి సత్యాలు. కావాలంటే చెక్ చేసుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి. మీరు ప్రజలకు దూరంగా ఉన్నారు. మొన్నగాలి ఎన్నికల ప్రచారంలో బస్ యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చారు. 4 సంవత్సరాల పాటు మీరు ప్రజలుగా ఉన్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాల ఆధారంగా కాదు, వాస్తవ సర్వేలు తెప్పించుకునే ప్రయత్నం చేయండి. మీకు మీ టేబుల్ మీద ఉన్న ఇంటెలిజెన్స్ సర్వేని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చినటువంటి సర్వేని చెక్ చేసుకున్నా మీకు అర్థమైపోతుంది. సో కాబట్టి వాస్తవాలు వేరు, మీరు అనుకుంటుంది వేరు. ప్రజలు స్వపరిపాలన కోరుకుంటున్నారు,
రాజధానితో కూడిన రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు, కంపెనీలు పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నారు, పారిపోవాలని కాదు అనేది ఏపీ ప్రజలు మొత్తంగా మార్పు కోరుకుంటున్నారు. అదే జూన్ 4న రాబోతూ ఉంది. సరే మీ మాట నిజమా నా మాట నిజమా అనేటువంటిది జూన్ 4 మధ్యాహ్నం 1 గంటకు తెలవబోతూ ఉంది. నేనైతే బలంగా చెప్తున్నాను ప్రభుత్వం మార్పు దిశగా ఉంది అనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి మాట.